అందుకే మనలో ఏం చేస్తారు మామూలు పుస్తకాలు చదవడానికి బలం చేస్తారు.
చూడరా, అరే పొద్దున్న చదువురా, అరే ఏంటో కాలేజీకి వెళ్తున్నాం కానీ బుక్కల్లో పట్టుకోలేదురా వాళ్ళు అంటారు. కానీ మనం మాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోయారు, వాక్యం చదువుకోయారు కొంచెం. ఇట్లా అనే తల్లిదండ్రులు ఉండాలంట ఈ లోకంలో చాలా తక్కువ మంది. అవసరం కొట్టైనా సరే, తిట్టైనా సరే, 4 మాటలు అయినా సరే ఎక్కడ పంపిస్తాను చెప్పండి? పిల్లలు వరుసనే 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, మనకి ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది చెప్పండి? అదే స్కూల్కి వెళ్ళలేదు వరుసనే 3 ఆదివారాలు చర్చకి రాలేదు మా అబ్బాయి, ఎలా ఉంటుంది ఫీలింగ్ మనకి? అస్సలు అంటే ఫీలింగ్ ఉంటుంది, అంత బాధేస్తాం. కానీ మనం వాస్తవం గమనిస్తే ఆయన పుస్తకం చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో జీవించాడు. జీవించిన తర్వాత ఆయన సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు. అయితే యేసు ప్రభువు మరణించే ముందు, అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు చివరి వారం, లాస్ట్ వీక్ అంట, 33 సంవత్సరాలు జీవించిన ఆయన చివరి వారం ఎలా జీవించాడు తెలుసా? చాలా ఆశ్చర్యంగా జీవించాడు. ఆయన జీవితంలో చివరి వారం అంటే చివరి 7 రోజులు, అంటే ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ ఆదివారం టు ఆదివారం. ఆదివారం నుంచి ఆదివారం వరకు లెక్క రోజులు ఎన్ని? 8 రోజులు వస్తాయి. ఆదివారం నుంచి ఆదివారం, ఈ ఆదివారం కౌంటే, మళ్ళీ ఆదివారం కౌంటే, అక్కడ 2 ఆదివారాలు ఉంటాయి, ఈ మధ్యలో 7 రోజులు వారానికి, అంటే 8 రోజులు. అంటే ఈ వారం యేసు ప్రభు జీవితంలో చివరి వారం. ఈ మొదటి వారంలో మొదటి రోజు ఏం చేశాడు? ఈ ఆదివారం యేసు ప్రభు ఏం చేశాడు? రేపు ఏం చేశాడు? ఎల్లుండి ఏం చేశాడు? ఆమె ఎట్లా ప్రతిరోజు ఏం చేశాడు అనే విషయాలు బైబిల్ చాలా చక్కగా రాశారు. వాటిలో మనం ఈ రోజు దేవుడు ఏం చేశాడు అని చెప్పబోతున్నాం. ఈరోజు రేపు ఏం చేశాడు, ఎల్లుండి ఏం చేశాడు, సోమవారం ఏం చేశాడు, మంగళవారం ఏం చేశాడు, బుధవారం ఏం చేశాడు, ఈ జాబులా గురువారం ఏం చేశాడు, శుక్రవారం చేశాడు, మళ్ళీ శుక్రవారం మనం కలుసుకుంటాం. గురువారం ఏం చేశాడో చెప్తాను, శుక్రవారం ఇలా ఎప్పుడు ఏం చేశాడో మనం చెప్పుకుంటాం. అయితే అందరికీ తెలుసు ఈరోజు సండేకి క్యాలెండర్ మీరు చూసినట్లయితే ఈరోజు సండేకి ఏం సండే ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది బాంగ్ సండే ఉంటుంది. దాని తెలుగులో ఏమంటారంటే మంటల ఆదివారం అంటారు. ఈ ఆదివారం మంటల ఆదివారం అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తాను. మరి ఆ పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఈరోజు మీకు 3 విషయాలు నేను ఆరాధన చెప్పాలనుకుంటున్నాను. 3 విషయాలు. ఈరోజు ప్రభు ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఆయన జీవించిన జీవిత కాలంలో చివరి వారంలో మొట్టమొదటి రోజు ఆయన యెరూషలేముకి వెళ్ళాలనుకున్నాడు. యెరూషలేము దేవాలయం, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన స్టార్ట్ అయ్యాడు. ఆయన బయలుదేరి యెరూషలేముకి ఎంట్రన్స్ అవ్వబోతున్నాడు. అప్పుడు యెరూషలేములోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎంతమంది సన్మానించారు తెలుసా? ఆ మాటలు మనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మరి ఎన్ని చెప్పుకోవచ్చు అన్ని విషయాలు. పొద్దు నుంచి నేను జనాల్లో చాలా విషయాలు చెప్పాను, మంగళగిరిలో చాలా విషయాలు చెప్పాను. అక్కడ చెప్పని విషయాలు అక్కడ చెప్తాను. మేము అవి నోట్ చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అందరూ ఈ మాట చదవడం తీసేయాలి. అందరం మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. ఆయన ముందు వెలుచున్న వారందరూ వెంట వచ్చిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. చూసారా? జయము అంటే ఫోటో ఏమిటంటే హోసన్నా, హోసన్నా అన్నమాట. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. ముందు వెలుచున్న వారందరూ వెనుక వచ్చుచున్న వారు జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అది స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములో జయము కేకలు వేయుచున్నది. లోకాసు వార్త 19వ అధ్యాయం.
అలా ఎన్నో వచ్చింది అది. ప్రభు పేట వచ్చి రాజు స్తుతించబడుగాక. పరలోకమున సమాధానం సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండుగాక అని తాను చూసిన అద్భుతములన్నిటి గురించి మహాశక్తులు దేవునికి స్తోత్రం చేయసాగి. దేవునికి స్తోత్రము చేయసాగి. తర్వాత యోహాను సువార్త 12 ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసింది. చూసారు? ఇప్పుడు ఈ 4 సందర్భాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, 4 సువార్తికులు, 4 భక్తులు ఆ చివరి వారంలో మొదటి రోజు జరిగిన సంగతి చక్కగా రాశారు. అన్ని విషయాలు మనం చెప్పుకోలేకపోతున్నాం, కానీ ఒక్క విషయమాత్రం చెప్పబోతున్నాం. యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళేవాళ్ళు, ముందెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన వెనక నడిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ముందెళ్ళేవాళ్ళు, వెనకెళ్ళేవాళ్ళు అందరూ కేకలేసి ప్రభువుని ఆరాధిస్తున్నారు. కేకలు వేసి ఆరాధిస్తారు. తెలుసా మీకు? ఏమని కేకలేస్తున్నారు? ఏమని ఆరాధిస్తున్నారు? దావీదు కుమారునికి జయము. ఒక మాట చెప్పారంటే హోసన్నా 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 అని ఆరాధన చేస్తున్నారు. అందరూ ఆరాధన చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం. ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు చూడండి. ఎందుకంటే అలా జరగాలి. అది జరగాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు, ప్రవచనాలు చెప్పాడు, అలా జరుగుతుంది. ఓల్డ్లో పాతకాలం ప్రవక్త జకర్యా గారు మాట్లాడారు. జకర్యా గ్రంథంలో రాస్తాడు. ఏం రాస్తాడు తెలుసా? నీ రాజు గాడిదలు ఎక్కి వస్తున్నాడు, ఆయన బట్టి మీరు ఆనందించండి, సంతోషించండి, ఉల్లాసం చేయండి. ఆనందంతో సంతోషంతో చాలా ఆశ్చర్యమైన విషయాలతో ప్రభువుని ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అంత చక్కగా ఉంటుంది ఆరాధన. మరి మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? మీ ఆదివారం ఎందుకు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు? ఎలా ఆరాధన చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే దేవుడు యెరూషలేముకి ఎంటర్ అయ్యాడు, యెరూషలేములోకి వచ్చేసాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎందుకు మనం ఆరాధన చేయాలి ప్రభుని? నాకు తెలియగలుగుతాం. అసలు ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? వస్తుంది. ఎన్ని కారణాలు మీకు తెలుసా? వాటి మెయిన్ కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చెప్తారు. యెరూషలేములోకి యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు. ఎట్లా ఎంటర్ అయ్యాడు తెలుసా? ఆయన ఎంటర్ అవడానికి ఆయన షూట్ చేసుకుని ఎవరంటే గాడిద పిల్లలు. ఇక్కడ గాడిద పిల్ల ఎవరు గుర్తంటే గాడిద పెద్ద గాడిద అంటే తల్లి గాడిద. అది ఎవరు గుర్తంటే ఇశ్రాయేలు ప్రజలకు సాధిస్తాం. పిల్ల గాడిద అంటే పిల్ల అంటే అన్ని జనులకు సాధిస్తాం. రెండు ఎక్కడో కట్టబడి ఉన్నాయి అన్నమాట. ఆ కట్టబడిన గాడిదను విప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అడిగారు ఎవరు? ఎందుకు ఎవరు కావాలంటే ఈ యేసు క్రీస్తు ప్రభు కావాలి. ఇప్పుడు ఆ గాడిద మీద ఎక్కి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి వచ్చాడు. గాడిద మీద ఎక్కి ఎందుకు వచ్చాడు తెలుసా? యెరూషలేము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం అనుకోండి. యెరూషలేము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం, సమాధాన నిలయం. ఆ నిలయంలోకి గాడిదను తీసుకొస్తున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు గాడిదని ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఈ గాడిదను ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు? పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. అంటే మానవ జాతి పాప జీవితం జీవిస్తున్న మనల్ని, ఎక్కడో కట్టబడిన మనల్ని విప్పి ఆయన తీసుకొని ఆయన దాని మీద ఎక్కి ఏం చేస్తాడు? చెప్పు, యెరూషలేము. చూసారా? మనకి పరలోక రాజ్యాన్ని నడిపించడానికి వచ్చాడు. అందుకు వాళ్ళు ఆరాధిస్తున్నారు అన్నమాట. అంత గొప్ప దేవుడు తగ్గించుకొని. అయితే ఇక్కడ వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు తెలుసా? ఆ 3 విషయాలు చెప్పాలనుకున్నాను. వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళు చేసిన పనులు ఒకటి అన్నింటిలో ఉంటాయి, అన్ని సువార్తలో ఉంటాయి. మొదటి సువార్తలో మత్తయి సువార్తలో టిక్ చేస్తారు. 3 పనులు మత్తయి సువార్త 21వ అధ్యాయం, అవి మాత్రం టిక్ చేస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒక్కసారి 7వ వచనం, 8వ వచనం చేశాడు. 8వ వచనం అనేకులు తమ బట్టలు ఒకటి ఇక్కడ చూడండి, తమ బట్టలు దారి పొడుగునా అంటే బట్టలు పరచటం. ప్రభువుని ఆరాధించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేశారంటే తెలుసా? బట్టలు పరచటం ఒకటి. తర్వాత రెండోది తెలుసా? చెట్ల కొమ్మలు నరికి పరచటం.
బట్టలు పరిచారట, అసలు చెట్ల కొమ్మలు నరికి పరిచారట. 2. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇది ఇక్కడే యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదురు కొనవచ్చారు. 3వ తెలుసా, ఖర్జూరపు మంటలు పట్టుకోగా 3 పనులు మంటలే చేయడం. దేవుడు యెరూషలేములోకి వస్తున్నాడు, ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు తెలుసా, ఆయన ఏ విధంగా ఘన స్వాగతం కలుగుతారు తెలుసా, ఆయన ఏ విధంగా వాళ్ళు చేర్చుకుంటున్నారంటే ఇక్కడ 3 పనులు చేశారన్నమాట. 3 పనులు ఒకసారి అండర్లైన్ చేశారు మీరు కూడా. ఇక 4 మాత్రం ఇవే ఉంటాయి అన్నమాట. ఏమేమి పనులు ఉంటాయి? బట్టలు పరచడం, 2వది చెట్టు కొమ్మలు నరికి పరుస్తా ఉన్నారా, ఖర్జూరపు మంటలు పట్టుకోవడం. ఇక్కడ మొదటి పాయింట్ బట్టలు పరచడం అంటే దీని అర్థం ఏంటి తెలుసా? బట్టలు పరచడం అంటే అర్థం ఏంటి చెబుతాను వినండి. ఆలోచించండి. బట్టలు మనం ధరించే వస్త్రాలు, క్లాత్స్, వాటిని దేవుని కోసం పరుస్తున్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఒక విశ్వాసి, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి దేవునికి జాగ్రత్తగా ఉండాలి. వాడు పట్టుకున్న వస్త్రాలు కానీ అక్కడ ఉన్న వస్త్రాలు ఒకే కదా వస్త్రాలు మనం పెద్దగా వస్త్రాలు కార్పెట్ పరుస్తున్నారు. కార్పెట్ ఆ రోజుల్లో కార్పెట్ లేవు కదా, వస్త్రాలు పరుస్తున్నారు. అంటే ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారు, ఆయన ఎంత ఆరాధించడానికి, ఆయన పూజించడానికి మామూలు క్లాత్ కదా, క్లాత్ వేసేద్దాం అని చెప్పేసి బట్టలు మామూలు పరుస్తున్నారు. ఆ కార్పెట్ కూడా బట్టలు వేస్తారు. ఇది దేనికి స్వాదృశ్యం అంటే ఒక్కదాని గుర్తాం ఏంటి తెలుసా? నేను ఒక మాట్లాడుతాను చెప్పండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన విజయాలు ఏంటి తెలుసా? నీకు విజయం, మన జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడు. చాలా విషయాలు విజయం ఇచ్చాడు దేవుడు. అంటే నా షర్ట్ తీసి దేవుడికి పరిచయానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు దేవుడు గౌరవం ఇచ్చాడు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు బట్టే కదా గౌరవం. వాడు ఎవరో మనకు తెలియదు, వాడు బయట వేసుకుని వాచ్ పెట్టుకుని అని చేస్తే వాళ్ళు గౌరవిస్తారు కదా. వాళ్ళు ఎటువంటి లేదు, ఎట్లా వస్తుంది వాళ్ళ గౌరవం? అది మానవులు లోకపరంగా గౌరవించాలంటే దేని బట్టి గౌరవిస్తారు? వాళ్ళు వేసుకున్న బట్టలు పెట్టుకోవడం, అది నీట్గా ఉంటారని కొంచెం అదేదేది వేసుకుంటా ఉంటాం. అంటే బట్టలు గౌరవాన్ని గుర్తన్నమాట. అంటే ఇప్పుడు ఈ గౌరవాన్ని తీసి ఏం చేస్తున్నారు వాళ్ళు? కొన్నిసార్లు విజయం వచ్చినప్పుడు కూడా మంచి మంచి బట్టలు వేసుకుంటారు. విజయానికి, గౌరవానికి గుర్తైన ఆ బట్టలు ఏం చేస్తున్నారు చెప్పడం? వీళ్ళు రాజును స్వాగతించడానికి, రాజుని వెల్కమ్ చెప్పడం కోసం అవి తీసి దాన్ని విధేస్తారు. అంటే ఇలా ప్రభా నిన్ను ఆరాధించబోతున్నాను ఈరోజు, నా హృదయంలోకి, నా జీవితంలోకి నువ్వు వస్తున్నందుకు, కాబట్టి నా విజయము ఇది నీకు అంకితం చేస్తున్నానయ్యా. నా జీవితంలో నేను సాధించిన విజయాలన్నీ అవి నావు కావు ప్రభా, అవి నీవు ప్రభా. నిజంగా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నువ్వేం గెలిచావు అసలు చెప్పండి. నువ్వేమేమి గెలిచావు చెప్పు. నీ జీవితంలో దేని మీద నువ్వు గెలిచావు? ఫస్ట్ చెప్పండమ్మా, దేని గెలిచాను? పాపం మీద గెలిచావు. పాపం మీద ఆశ్చర్యం లేదు ఈ మాట. అలా క్రికెట్ గెలవడం కాదు, ఇప్పుడు క్రికెట్ గురించి చెప్పుకుంటున్నాను. క్రికెట్ గురించి, వాటి గురించి, వీటి గురించి కాదు. మీరు ఆలోచించండి, దేని మీద గెలిచాం? పాపం మీద. ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వెళ్తావు. అవును, ప్రశ్నని ఈరోజు నువ్వు గెలిచిన వాటిలో మొట్టమొదటి ఏం తెలుసా? నీ జీవితంలో నీ పాపం మీద నువ్వు గెలిచావు. తెలుసా? నీ పాపం మీద గెలిచావు కదా. ఎలా గెలిచావు నువ్వు? పాపం మీద విక్టరీ సాధించావు, అద్భుతంగా గెలిచావు, మంచిది. అయితే ఎలా గెలిచావు నువ్వు? ఆలోచిస్తే ఏముంది తెలుసా? అది కేవలం నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు. నేను పాపాన్ని జయిస్తున్నానంటే అది కేవలం దేవుని బట్టి. ఆలోచించండి ఒకసారి మీరు. అసలు పాపాన్ని ఓడించడం ఎంత, అసలు పాపాన్ని నేను ఓడించగలను. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నా మీద బాగా అటాక్ చేసే పాపం యొక్క దాడి రోజుకి ఎన్నిసార్లు జరుగుతుంది మీ మీద? పాపం ఎన్నిసార్లు దాడి చేస్తాము మీ మీద? మీకు ఉదయం చేస్తే అదే ఫైటింగ్, ఉదయం చేస్తే కానీ అంత పోరాడాలి. ఈ పోరాటం నిజంగా ఎంతవరకు ఉంటే చెప్పండి? ఎంతవరకు అమ్మా? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం
పోరాటం ఆగదమ్మా. చివరి శ్వాస దాకా ఈ పాపంతో పోరాడుతూ ఉండాలి. పొద్దున్న లేసామంటే అబద్ధం మీద పోరాడాలి. అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? స్టార్ట్ 1 2 3. నేను గెలిపించాలనుకుంటున్నావు, నీ జీవితంలో నిజం గెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ విజయం నీదే. అందుకే నీ పట్ట తీసుకోరు. నా విజయం నేను అబద్ధం మీద గెలిచాను, అబద్ధాలు ఆట మర్చిపోయా, అబద్ధాలు ఆటలా, ఇప్పుడు అన్ని నిజాలే చెబుతున్నా. ఆహా చప్పట్లు కొట్టం కాదు అంటే పట్ట తీసి ఏం చేయాలి చెప్పండి? పర్వాలేదు ఆరాధన. ప్రభా నేను ఏమి ఇవ్వగలనయ్యా నీకు, నిజంగా ఎంత కృప చూపించావయ్యా. ఒక అతను మొబైల్లో పోర్నోగ్రఫీ దాని మీద గెలిచాడట. ఎవరు అసలు చెప్తుంది సాక్ష్యాల మీద మీద దేవుడికి విజయం ఇచ్చాడు. వారికి చెప్పాలి సమస్య వచ్చింది. వచ్చినప్పుడు మేమైపోతున్నాం, ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అంటే అర్థం చేస్తా? ప్యానిక్ అంటే కుంగిపోయి, నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. ఇప్పుడు అలా అనిపిస్తుందా? అయితే ఏ బరువు బట్ట బరువు దేవుడికి ఇదివరకైతే అనిపించింది, అనిపిస్తున్నాను మీకు చచ్చిపో అసలు ఇంత ముందండి చచ్చిపోవాలనిపించింది, ఇక్కడ చంపాలనిపిస్తుంది. అయితే మాట్లాడము ఇంకా మాట్లాడు. ఇప్పుడు ఏమనిపించాలి మీకు? అసలు నిజంగా ప్రభా ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే నా వల్ల కాదు, చచ్చిపోతే బాగుండదు, అయినా సరే అది నన్ను ఏమి చేయలేదు, ధైర్యం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం ఉంది నిజంగా. నీకు అది దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. ఆ విజయం అకౌంట్, ఆ విజయం ఏ అకౌంట్ తెలుసా? క్రెడిట్. ఏ అకౌంట్ నుంచి వచ్చింది ఆ విజయం? SBI లేదా ఆంధ్ర? దేవుడి దగ్గర నుంచి, మనలో బ్యాంక్ నుంచి వచ్చింది నిజంగా. దేవుడు ఇచ్చిన విజయం అనేది ఎంత గొప్ప విషయం. ఇంకా బయట మీద తెలిసారు చెప్తారు మీరు నిజంగా. ఒక రకం చెప్పాలంటే ఏంటి, ఇంకా పాపము, శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, అడుగులు, ఇబ్బందులు ఇలా మీరు రాసుకుంటే ఎన్ని వస్తాయి కదా. నీ జీవితంలో నిన్ను దేవుడు ఏ విషయాలు గెలిపించాడు? లోకం మీద దేవుడు గెలిపించాడు, పాపం మీద గెలిపించాడు, ఆచారాలు, సంప్రదాయాలు. ఇంతకుముందు అయితే మీకు క్వశ్చన్ తెస్తారు, మేము ఒక స్థలం ఉన్నట్టు రోడ్డు సోల్ అని చెప్పారు. రోడ్డు సోల్ ఉండాలి అంటే ఏం చేస్తారు? కొంటారు కొండ. అసలు మీకు క్వశ్చన్ తెలుసా? ఇప్పుడు మన వరవాహం కట్టి చర్చి ఉంది కదా, అది 1918 సంవత్సరం నుంచి వాడుకోకుండా పడేశారు. మొత్తం 24 సెంట్లు అన్నారు. అది ఒక్కరు చదువుతారు. అదొక ఏకారణ్యంగా అయితే 1918 నుంచి. ఎందుకు అర్థం తెలుసా? దానికి వాస్తులు సరిగలేదు, ఏ మూల కరెక్ట్ లేదు. అసలు ఈశాన్యం కట్ అయిపోయింది. అది ఈశాన్యం లేకపోతే ఎవరైనా కొంటారా? ఖచ్చితంగా చూసుకున్నాం. ఫేస్ తూర్పు ఫేసింగ్, ఉత్తర ఫేసింగ్ తీసుకుంటారు, దక్షిణ ఫేసింగ్ కూడా తీసుకుంటారు. అసలు మనం వంటలో ప్రాంతం పెట్టాం కదా, ఆ ఇల్లు ఏ ఫేసింగ్ చెప్పండి? దక్షిణ ఫేసింగ్. అక్కడ చాలాసార్లు మనం ఆరాధన చక్కగా జరిగింది. ఆరాధన శ్రీనులు అక్కడే జీవించారు చక్కగా. ఇదివరకైతే ఏ ముఖం చూసుకునేవాడు, ఇప్పుడు ఎన్ని లేవు. చక్కగా ఆ ఇల్లు మాకు కావాలి, రేటు తక్కువ, ఎంత చీపు వచ్చింది అంత చీపు వచ్చింది మాట. ఇప్పుడు మందిరాలు ఆరాధన జరుగుతాం, అందరూ ఆరాధన తీసుకోవాలి అనుకుంటారు. అందరూ ఇప్పుడు అనుకుంటారు. ఆ మందిరంలో పక్కన షెడ్ వేస్తే వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు వస్తాయి కదా జొన్నలు, మొక్కజొన్నలు వేసుకుంటే అసలు ఎప్పుడు లేదు అంత లాభాలు వచ్చినాయి వాళ్ళు. అందుకని ఫాస్ట్ మీరు ఏమనుకోవద్దని చెప్పేసి అందరు భోజనాలు పెట్టాడు ఆయన. నేను వద్దని కూర్చోన్నాను. అసలు అది తీసేసిన స్థలం అందరూ భయంకరం. అసలు ఎంత భయంకరం అంటే అసలు ఏం చెప్పుకుంటారు చుట్టుపక్కల వచ్చిన. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆచారాలు, సంప్రదాయాలు మనకు దేవుడు విజయం ఇచ్చాడు. అందుకనే మనం ఆ బట్టలు పచ్చ నా విజయం నాది కాదు ప్రభా. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 10వ వచనం, 144 నీవే రాజులకు విజయం తెలియజేసినవాడు. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు, ఆయన నీలో గెలిచాడు. అంటే నిన్ను గెలిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. నువ్వు ఓడిపోయిందా? నిన్ను గెలిపించడానికి వచ్చాడు. దేవుడు నీతో ఉండి నీలో ఉండి నువ్వు ఓడిపోతున్నావు అంటే లేదమ్మా, ఖచ్చితంగా గెలుస్తావు. తప్పకుండా నిన్ను గెలిపిస్తాడు దేవుడు. అందుకే ఇప్పటివరకే నా జీవితంలో ప్రభా ఎన్నో విజయాలు చూశాను. ఆ విజయాలన్నీ కూడా ప్రభా నిజంగా అవి నీకే. ఈ చెట్లు నిజంగా అదిగో ఈ బట్టలు ప్రభా నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా, ఈ బట్టలు నీకు ఇచ్చేస్తున్నాను చెప్పేసి నాకున్న గౌరవం, నాకున్న మరి ఈ విజయం నీదే ప్రభా. విజయం యోనాతాను
దావీదు గొలియాతు జయించాడు. జయిస్తే యోనాతాను ఏమి ఇచ్చాడు దావీదుకి? చాలా ఇచ్చాడు, 3 ఇచ్చాడు. వాటిలో ఒకటి తెలుసా? యోనాతాను దుప్పటి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చేశాడు. చూసారా మాట ఎక్కడ? మొదటి సమయంలో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం 4వ వచనం. మరియు ఆ యోనాతాను ఆ తన దుప్పటికి తన కత్తిని తన విల్లును నడికట్టుకొని తీసి దావీదునకు ఇచ్చెను. అది చూసారా ఏమి ఇచ్చాడు? దుప్పటి, కత్తి, విల్లును, నడికట్టును దావీదు. యోనాతాను ఇక్కడ మనం కావాల్సింది తీసుకుందాం. కత్తి ఇచ్చాడు, దుప్పటి ఇచ్చాడు. దుప్పటి అంటే అర్థం తెలుసా? అంతకుముందు యోనాతాను రాజు అవ్వాలి. సౌలు తర్వాత కొడుకు రాజు అవ్వాలి. యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. ఇప్పుడు సౌలు వారు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటే వెంటనే రాజరికం ఎవరికి వెళ్తుంది? కొడుకు వెళ్తుంది. కానీ కొడుకు ఏమన్నా తెలుసా? దావీదు దగ్గరికి వెళ్ళి ఇలా చూసి, అయ్యా ఈ నిజంగా ఈ దుప్పటి నా దగ్గర ఉండకూడదు, అది నీకు కావాలని చెప్పేసి ఆ దుప్పటి దావీదుకి ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? గొలియాతు అనే ఒక భయంకరమైన ఒక రాక్షసుడు, గొలియాతు అనే ఒక భయంకరమైన వ్యక్తిని ఎవరు చంపలేకపోతే ఎవరు చంపారు? వచ్చి దావీదు చంపాడు. వీళ్ళందరూ ఏలమొహాలు వేస్తున్నారు. అందుకని యోనాతాను నుంచి అన్నాడు, ఈ విజయం నిజంగా నువ్వే చేసావు కాబట్టి నేను నామకే వాస్తుని నామినను, ఈ విజయం నాది కాదు నీదే, కాబట్టి ఈ దుప్పటి నా దగ్గర ఉంటుంది నీగా చెప్పి ఆ దుప్పటి తీసి ఎవరికి ఇచ్చాడు? వారికి ఇచ్చేసాడు. అలాగే ప్రభు నా జీవితంలో నిజంగా ఎన్ని విజయాలు వచ్చినాయి అంటే నీవే ప్రభు. నా జీవితంలో నువ్వే విజేతవు ప్రభు. నా జీవితంలో విజయం నీవే ప్రభు. నా కష్టాల మధ్య కూడా దేవుడు నన్ను గెలిపించాడు అని ప్రకటించడమే బట్టలు పరవడం అంటే. ఇప్పుడు సపోజ్ రవి వాళ్ళ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల మధ్య కూడా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. ఈ విషయం చెప్పడమే బట్టలు పరిచినట్టు అనమాట. ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవడం. బట్టలే పరవక్కర్లేదమ్మా. దీని అర్థం ఏంటంటే బట్టలు పరచడం అంటే ఆయన ఘనంగా సత్కరించాలి, సన్మానించాలి, స్వాగతించాలి. నువ్వు ఆరాధన చేస్తున్నాడు. దావీదు కుమారునికి జయం అని చెప్పే ముందు వీళ్ళైతే తెలుసా? ఆ బట్టలు పరుస్తున్నారు. నువ్వు ఆరాధించే ముందు నీ విజయం నీ దగ్గరే పెట్టుకొని నీ యొక్క విజయం, నీ దేవుడు నీకు ఇచ్చిన విజయాలన్నీ అవి నావే అనుకుని ప్రభుని ఆరాధిస్తున్నావు అనుకోండి, ఆ ఆరాధన కరెక్ట్ కాదు, డూప్లికేట్. హార్ట్ఫుల్గా చెప్పాలి, ప్రభా నా విజయం ఇదే ప్రభా. అందుకనే ఒక చిన్న పాట కూడా పాడతాం మనం, తెలుసా మీకు? ప్రేమించేదని అధికంగా దాంట్లో యెహోవా నిస్సి అనే పాట ఉంది. విజయం ఇచ్చావే నీకు వందనమయ్యా. ఆచారం ఏంటమ్మా? యెహోవా నిస్సి, నాకు జయం ఇచ్చావే నీకు వందనమయ్యా. నాకు ఇచ్చిన జయం నువ్వు ప్రభు. ఆ రోజు మోషే కాలంలో కింద కొండ కింద యుద్ధం జరుగుతుంది. కొండ పైన ఎవరెవరు ఉన్నారు? మోషే, అహరోను, ముగ్గురు ఉన్నారు. కింద కొండ కింద యుద్ధం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు యుద్ధం? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. పైన వాడు ప్రార్థన చేస్తున్నారు చేతులు పైకెత్తి. కింద ఎవరు ఓడిపోతున్నారు? అమాలేకులు ఓడిపోతున్నారు. వాడు కొంచెం బరువు అని చెప్పి చేతులు దించారు. అప్పుడు ఎవరు గెలుస్తున్నారు? అమాలేకులు గెలుస్తున్నారు. అందుకని మోషే ఆయన గమనించి ఇక చేతులు కింద తెచ్చుకుంటూ అంటే ఎత్తి పట్టుకొని అటు రైట్ ప్రైవేట్ అటు పెట్టేశారు చేతులు. ఓడిపోయారా? అందరూ అమాలేకులు అందరూ ఓడిపోయారు. అప్పుడు ఒక చిన్న బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఏం బలిపెట్టారు? యెహోవా నిస్సి. అమాలేకుడి మీద ఎంత గొప్ప విజయం మాకు ఎవరిచ్చారంటే దేవుడే. విజయం ఇచ్చామే నీకు వందనమయ్యా. నా జీవితంలో ప్రభా ఇన్ని విజయాలు గెలుస్తున్నాను. అందుకని నాకు నిజంగా ఆ పిల్లలు పాస్ అయినా ప్రభా నువ్వు ఇచ్చిందే కదా అని ప్రభుని స్తుతించాలి. ఒక చిన్న హౌస్ ఇచ్చినా నువ్వు ఇచ్చిందే కదా ప్రభా. నాకు ఇచ్చినవన్నీ నువ్వు ఇచ్చిపోయావు. నాదేం లేదు ప్రభా. నాకు ఇచ్చిన విజయాలన్నీ అవి నీవే ప్రభా అని అందరి ముందు నువ్వు ప్రకటిస్తావు. చూసావా? ఆ ప్రకటించడానికి ఇక్కడ బట్టలు పాడుతూ అంటాడు. ఒక మనిషి తన వ్యక్తిగత జీవితంలో తన పాపాలు ఎన్నోని వాటన్నిటి మీద గెలిచి ఎంత గొప్ప పాపాన్ని నేను జయించాలంటే అది నీ వల్లనే ప్రభా. నీ ప్రభుకి ఇవ్వడం అన్నమాట. దాన్ని మొట్టమొదటి పాయింట్ నా జీవితంలో యేసయ్యే విజయం అని చెప్పడం అన్నమాట. ఇదంతా చెప్పడం చూడడం నిజంగా ఇది ఒకటి మెయిన్. ఇక రెండో పాయింట్ ఏంటమ్మా? చెట్ల కొమ్మలు నరికి. చూసారు? చెట్ల కొమ్మలు నరికి పొరుస్తున్నారు. అవి కూడా
చెట్ల కొమ్మలు నరుకుతున్నారట. అంటే ఏంటిదంటే సమర్పణ జీవితం. సమర్పణ సమర్పణ. నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వేం వదులుకున్నా మీరు వదిలిపోయి లిస్ట్ చేయాలి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు దేవునికి ఏమి సమర్పించావు అన్నాడు దేవుడు. నిజంగా నీ ఇగో, నీ గర్వం ఇచ్చేసావు దేవునికి. రోమపత్రిక 12:2 రోమపత్రిక 12:2 చదవండి. 12 అది చూసారా? మొదటి వచనంలో దేవుడు మొదటి వచనంలో కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడు పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. ఇదే చెట్లు కొమ్మలు నరికి పరచడం అంటే. చెట్ల కొమ్మలు అంటే సంతోషంగా సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి దేవునికి. అది ఆరాధన అంటే. హోసన్నా 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 అంటే మంచిదే, కానీ ఎలా అనాలో తెలుసా? చెట్ల కొమ్మలు నరికి పరచి ఆరాధన. మన జీవితంలో ఆరాధన చేయడం చాలా మంచిదే, కానీ సంపూర్ణంగా సమర్పించుకోకుండా కొన్ని వదిలేయాలమ్మా. నిజంగా ప్రభు నమ్ముకున్న తర్వాత నిజంగా ప్రభుకు మహిమకరంగా నువ్వేం వదిలిపెట్టావు చెప్పు. అప్పుడు బాగా పాపం, కానీ ప్రభు వదిలిపెట్టావు పాపం. అవునయ్యా, ఇంతకుముందు పిచ్చ పాపం వచ్చేదయ్యా, ఎవరైనా ఏంటంటే మాకు ఊరుకులేదు కదా. అయితే ప్రభా నీ కోసం నిన్ను బట్టి నువ్వు అది వదిలేసాయని చెప్పావు. ప్రభు నువ్వు వదిలేసాయి అని ప్రభు చెప్తే ఏం చేసావు? నువ్వు వదిలేసావు. ఇదిగో ప్రభా ఈ కోపాన్ని వదిలేశాను ప్రభా అని ప్రభు పాదాలకు పెట్టారు. ఇంకా ఏం వదులుకున్నావు? కొన్ని చెడ్డ అలవాట్లు, సిగరెట్ వదిలిపెట్టేసావా? అవును ప్రభా. మరి ఇంతకుముందు డ్రింక్ చేసేవాడు, వదిలిపెట్టావా? అవును ప్రభా వదిలిపెట్టేస్తాడు. కూతురు మాట్లాడు, అవును ప్రభా. ఏవో రకరకాల చూసారా? ఇవన్నీ ప్రభు కోసం ఏం చేయాలి చెప్పండి? ఏమేమి లాభాకరమైనవో చూడండి. మనం ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు 3వ అధ్యాయం అసలు పౌలు గారు చెప్తున్న మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో 7వ వచనం. అయినను ఏమేమి లాభకరమైనవో వాటన్నిటిని చూసారా? ఉచితం చెప్పరా? పౌలు గారు ఏం సమర్పిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడటం, కోపడటం, దూషణ ఇవన్నీ నష్టపోతే మీకు నష్టం చేసే కదా, అవి వదిలిపెట్టావు. దాంట్లో ఏముంది గొప్ప విషయం? గొప్ప విషయం ఏంటంటే నీకు లాభకరమైన ప్రభు కొరకు వదిలిపెట్టావు. మరి అదే చెట్ల కొమ్మలు నరికి పరచడం అంటే నేను తెలుసా? దేవుడు ఏదన్నా నీకు చెప్పినప్పుడు నిజంగా ఈ విషయంలో నువ్వు మారాలి అని చెప్పాడు దేవుడు. సీనో నువ్వు ఈ విషయంలో నువ్వు మారాలి, నువ్వు జయదేవ్ నువ్వు ఈ విషయంలో మారాలి అని ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు వాడు ఏం చేయాలి? అవును ప్రభా, అవునయ్య నేను మారాలి ప్రభా, ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నేను మారతాను ప్రభా, నీకు ఎప్పుడు అలా చేయను ప్రభా అని చెప్పటమేనమ్మా చెట్ల కొమ్మలు నరకటం అంటే. ప్రభుని ఆరాధించడం అంటే వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. లేదు ప్రభా ఇప్పుడల్లా కాదు, నా వల్ల కాదు, నేను మాత్రం ఇది మాత్రం వదిలిపెట్టను ప్రభా, నేను దీన్ని మాత్రం నేను ఎందుకోసం చెయ్యకుండా ఉండలేను. ఇదే అది అదే, ఏదేది ఇదే అది అదే. ఇక్కడ ఇది అంటే నీ అలవాట్లు, అది అంటే ఆరాధనే. అప్పుడు మనం ఒకసారి ఆలోచించినామా? చెట్ల కొమ్మలను నరికి ప్రభువుకు మార్చడం జరుగుతుందా? నీ జీవితంలో సంపూర్ణమైన సమర్పణ కోరుకుంటాడు దేవుడు. ప్రభు కొరకు ఏది విడిచిపెడుతున్నాడు? నాకు తెలియగలుగుతాను ఒక మాట చెప్పండి. యవనస్తుడు ధనవంతుడు కదమ్మా, ధనవంతుడే యవనస్తుడు. అతను పరలోక రాజ్యం పోగొట్టుకున్నాడు. తను పాపం చేసి పోగొట్టుకున్నాడు. పరలోక రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలి. అది పాయింట్ అక్కడ. తనే పాపం చేసి బాగానే ఉంటాడు, నేను మంచి పాయింట్లు చేస్తున్నాడు సార్. అచ్చోడు నిలువని గురువుగా ప్రేమిస్తున్నాడు. వాము చూసారా? ప్రభు ఏమన్నాడు? నువ్వు బాగా ధనవంతుడు కాబట్టి నీ ఆస్తిని అమ్మి బెదరుకోమన్నాడు. అక్కడ పాయింట్ అవుట్ చేశాడు. విడిచిపెట్టలేకపోయాడు కనుక అతను పరలోకి వెళ్ళలేకపోయాడు. ఇట్లా కూడా ఏమంటారు? అవును నిజమే, ప్రభు ఏదైనా విడిచిపెట్టమన్నప్పుడు దాన్ని విడిచిపెట్టలేకపోతే నువ్వు సంపూర్ణంగా ప్రభు
అప్పుడు చెట్లు కొమ్మలు నరికి పచ్చనట్టే. ఒక ఆయన అన్నాడు, నువ్వు తప్పు రిలేషన్లో ఉన్నావు, ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉన్నావు వేరే వాళ్ళతో, దాన్ని విడిచిపెట్టాడు. వెంటనే మనుషులను విడిచిపెట్టేశాడు. ప్రభు ఆరాధించాడు. దేవుడు ఎంత సంతోషపడతాడు. దేవుడు ఏదైనా విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేశారు. అది ఏదైనా సరే ప్రభుకి ఇష్టం లేదు, ఏదైనా మనం చూపించినప్పుడు ఖచ్చితంగా మనం విడిచి అహంకారం ఉంటుంది, కోపం ఉంటుంది, రకరకాలు ఉంటే మనకు తెలుసు. అందుకే ఇక్కడ మనం వాక్యం చదివినట్టుగా మన శరీరాన్ని చిన్న పాట కూడా పాడతాం. మీకు తెలుసా? ఏం పాట తెలుస్తుంది? సజీవన్యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంగా పరుగామను వసగితివి, సంపూర్ణ సిద్ధినంగా సోదాత్మను వసగితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లి. సంపూర్ణ యాగంగా మన శరీరాన్ని దేవునికి అప్పగించేశారు. మీకు ఎప్పుడు నేను ఉదాహరణ చెప్తా ఉంటాను, గుర్తుందండి. అది చేతులు ఖాళీగా లేవు. తెలుసా మీకు స్టోరీ? చేతులు ఖాళీగా లేవు. రెండు అసలు చేతులే లేవు. చాలాసార్లు చెప్పారు, చేతులే లేవు, చేతులు ఖాళీగా లేవు. పైన పెడతాం, కింద పెడతాం. గుర్తుకొచ్చిన స్టోరీ? పైన పెడతాం, కింద పెడతాం. పైన పెడతలో ఒక ఆయన కొనుక్కొని ఉన్నాడు, కింద పెడతలో ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఏం ఆడుకుంటారు? ప్యాకాట ఆడుకుంటారు. స్ట్రైక్ అవ్వాలంటే నేను ఎందుకంటే చెప్పి ఉంటాను కదా. పై పెడతలో కొనుక్కున్నాడు, కింద పెడతలో ఇద్దరు ప్యాక్ ఆడుకుంటారు. ఇద్దరు ఆడుతుంటే ప్యాక్ బాగోలేదు, ప్యాక్ ఆట బాగోలేదు. అందుకని వెంటనే చేపెట్టి గురో గురో అన్నారు. ఏంటంటే అసలు ఆట ఆడుతుంటే థ్రిల్లింగ్ లేదు, మూడో వాడు కాదు అంటే అతను నా చేతులు లేవన్నాడు. చేతులు లేవని విషయం చేతులతో చెప్పాడు. నా చేతులు లేవు. అరే చేతులు పెట్టి చేతులు లేవడం అంటే ఈ నాలుగు మళ్ళీ షాప్ మీద షాప్, చేతులు లేవని షాక్ అయ్యాడు, మళ్ళీ నాలుగు షాక్ అయ్యాడు. ఎందుకు అంటాడు? చేతులు ఉన్నాయి అంటే ఈ యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, నమ్ముకుని కానీ చేతులు దేవునికి ఇచ్చేశాను. ఈ ప్యాక్ అంటారు ఉపయోగించదు, బైబిల్ తీసి చదవడానికి అయితే ఉపయోగించబడింది. ఎవరికైనా మంచి చేయాలని మాత్రం ఈ చేతులు వస్తాయి, చెడు చేయాలని చేతులు లేవు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దేవుడిని అడిగి ఎక్కకుండా దేవుడిని అడిగారు మూడో చేయి కలుపో, సరే ప్రార్థించాను. దేవుడిని అడుగుదాం, ప్రభా వీళ్ళిద్దరు బాగా ఆట సరిగ్గా లేదండి అయ్యా, మూడో వాడు కలుపుకుంటాను ప్రభా, ఏం చేయమంటాడు? దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? నిజంగా ఏం చెప్తాడమ్మా? ఈ ఒక్కసారి ప్రభు అంటే పనులే కానీ ఒక్కసారి దేవుడు కలుపుతాను అంటాడు. దేవుడు దేవుడు కాదు, నిజంగా మామూలు విషయం కాదు. అస్సలు దేవుడు ఒప్పుకోను. ఏం దేవుడు ఏమే దేవుడు? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా, పాపం చేస్తున్నావా? నువ్వేమైనా డబ్బులే పెడుతున్నావా, నువ్వేమైనా బెట్టింగ్ పెడుతున్నావా? మాతో చేయగలమంటా దేవుడు. ఏ దేవుడు? అందుకే బాబు ఈ దేవుడు మమ్మల్ని నమ్ముకోలేము అనేవాడు గోళి పొందుతున్నారు. సార్ ఆశ్చర్య విషయం అదేనా మనం గమనం చేస్తుంది. ఆశ్చర్యంగా విషయం మనం ప్రభుకి సమర్పించుకొని అదే ఆరాధన అంటే చెట్లు నరికి ఏం చేయాలంట? ఆది పొడుగున పాచాలి, నరకాలి. నరకాల్సిన గుర్తులు అయిపోయాం. ఎక్కడెక్కడ అన్వేషణ వాటిని ఖచ్చితంగా ఏసఐ కథించారు. ఏసఐ వాక్యం ఏం చేయాలి అంటే ఒకటే మిగిలించాలి, కట్ చేశారు. బాగా వదిలి పెట్టుకోవాలి, వాక్యాన్ని బాగా వదిలి పెట్టుకుని వాటిని ఏం చేయాలి చెప్పండి? కట్ చేసుకుంటే ఆ మొక్కలన్నీ ప్రభు దగ్గర పెట్టేశారు. ఇది రెండో పని చేశారు. ఇక మూడో పని ఏం చేశారమ్మా? ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని, ఖర్జూరపు మంటలు పట్టుకున్నారంట. ఎంత మంటలు పట్టుకోవడం అంటే దేని సదృశ్యం అంటే ఖర్జూరపు మంటలు పట్టుకున్నారంట. ఖర్జూరపు మంటలు దేనికి సాదృశ్యం అంటే ఎవరైనా చెప్పాలంటే ఆనందము ఒక మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పాలంటే సాక్ష్యం. నువ్వు బయటికి ఎలా కనపడుతున్నావు, నువ్వు బయట ఎలా ఉన్నావు, నువ్వు బయట ఎలా ఉన్నావు కూర్చున్నావు, లోపల బాగానే ఉన్నావు, ఇంకా చెప్పాలంటే ఇంట్లో బాగానే ఉన్నావు, బయట నీ లోపల జీవితం ఎవరికి కనపడదు, నీకే కనపడుతుంది, దేవుడు కనపడదు. ఎక్కడ కవర్ చేస్తావు పర్లేదు, బయట జీవితం ఎలా ఉంది? ఇదే ఖర్జూరపు మంట చేతిలో పడుతుంది. నీ బహిరంగ సాక్ష్యం, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యం ఏది?
అది నిజంగా ఎంత మంచి సాక్ష్యం నిజంగా. వాళ్ళందరూ పట్టుకుని పోస్తాను అంటే నిజంగా స్నేహితుల మధ్య నీకు సాక్ష్యం ఉందా? నీ స్నేహితుల మధ్య నీకు సాక్ష్యం ఉందా? వస్తాడు. నీ స్నేహితుల మధ్య ఏసఐ గురించి మాట్లాడాలంటే కొంతమందికి ఏం చెప్పండి, సిగ్గు. చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచావు, అది ఏదో చాలా మంది బైబిల్ పట్టుకోవడం సిగ్గుపడతారు. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పడానికి. ఒకరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ మంచి డిగ్నిటీగా ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు. మా నాన్న కూర్చున్నాడు, తర్వాత అందరూ కూర్చున్నారు. ఇలా ఏమేం చేస్తారు మా అబ్బాయి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అనగా వెంటనే మా అక్కలు అందరూ ఉన్నారు. ఇంకా మా అక్కలు ఎదగలం బాగా. నేను కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటాను. కాలేజ్ బిఎస్ఆర్ కాలేజ్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి ఆయన మంచి ఫేమస్ అన్నమాట, రాజకీయంగా బాగా తిరుగుతూ ఉంటాడు. ఆయన వచ్చి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు. ఇంకా మా వాడు మా నాన్న మాట మొత్తం అంటే కాలేజీలో అప్పుడు నేను సేవ చేస్తున్నాను, కాలేజీలో జాబ్ చేస్తున్నాను. ఉదయంలో ఒక రకంగా అనిపించింది ఆ బాబు. కాలేజీలో జాబ్ చేస్తున్నాడు, లెక్చరర్ చేస్తున్నాడంటే బాగా చేస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు, పొంగిపోయాడు ఆయన. నిజంగా నేను లెక్చరర్ చేస్తానా? నా చేతులు ఎందుకు చెప్పులు అబ్బాయి అబ్బాయి. ఇప్పుడైతే నిజంగా దేవుడు అట్లాంటి పరిస్థితి చూడించాడు. వాళ్ళు ఎవరనుకుంటే తక్కువగా చూస్తారేమో వాళ్ళు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, మా నాన్న కూడా అరే నువ్వు చేతి చేసే మాట చెప్పగలుగుతారు. చూసారమ్మా నిజంగా మనం కూడా మీరు ఎక్కువ ఏంటంటే మీరు ఏం చేస్తారో అడుగుతారు. సార్ మీరేం చేస్తారు, నేనేం చెప్పాలి చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మధ్య కూడా అడుగుతున్నారు చాలా. నేను మాస్టర్గా చెప్తున్నాడు, ఆ మాస్టర్ బాబు అంటాడు. అర్థం కౌంట్ లేదు అసలు. కానీ నిజంగా మంచి సాక్ష్యం మనం చెప్పాలని. మాస్టర్ గారు అంటే ఎంత మంచి సాక్ష్యం తెలుసా? అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను పొద్దున నిన్న మధ్యాహ్నం మరి కాటికాయ ముద్దునమాట కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర వాడుకున్నాను ఆ సాక్ష్యాన్ని. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మీరు మాత్రం కరెక్ట్గా ఉండని చెప్పాను. అమ్మో అయితే మీరు కరెక్ట్గా ఉన్నాడు, అమ్మో అయితే మీరు కరెక్ట్గా ఉన్నాడు, అమ్మో అన్నాడు. వెంటనే ఇలా ఏదైనా షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట వాడుకుంటాను. అంటే అవసరానికి వాడుకుంటాను కాదు, కానీ అదొక సాక్ష్యం అన్నమాట, బ్రాండ్ దేవుడు. ఇప్పుడు ఆ సాక్ష్యం మనకు ఎలా ఉంది? నీ సాక్ష్యం బయట పాడైపోయిందా లేదా బాగుందా? అదే ప్రభు చెప్తున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చివరిగా మాట్లాడుతున్నాను. ఎంత నవ్వుకుంటారు మనం. వాళ్ళు ఏమన్నా తెలుసా, వీళ్ళు బయటకు వచ్చారు అంటారు, ఇప్పుడు కొంచెం ఆరాధన చేస్తారు. ఏంటంటే ఈ ఆరాధన అంటారా లేదు చెప్పండి. మనం సంఘం వెలుపడి బాగా కూడా ఎలా నడుచుకోవాలి, అంత జ్ఞానం నడుచుకోవాలి తెలుసా. అలా చేసి మనం చక్కగా ఆరాధన చేస్తుంటే అసలు అపోస్తన్న దావీదుకు మనం చేయండి ఎంత బాగుంటుందో. మూడు విషయాలు చేస్తారు వాళ్ళు. ఒకటి బట్టలు పరచడం, చెట్టు కొమ్మలు నరికి పరచడం, మూడోది వజ్రపు మాటలు ఎత్తుకోవడం. మొదటి దాని సూచన ఏంటంటే దేవుడికి మనం మన విజయాన్ని ప్రభుకి ఇవ్వటం, నీవి ప్రభు అని. రెండోది సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవడం. మూడు సాక్ష్య జీవితం. ఈ మూడింటిని తెలియని వారుగా మనం ప్రభుని ఆరాధించాలి. ఈ మంటల ఆదివారంలో మనం మంటలు పట్టుకోవడం, మూడు విషయాలు తెలుసుకున్నాం. అలా ప్రభుని ఆరాధించిన వారిగా దేవుడు మనం కోరుకుంటున్నాడు. అలా ఆరాధించిన దేవుడు మనం హెల్ప్ చేస్తున్నాడు. అందరికీ తెలుసా మీకు, మనందరికీ హెల్ప్ చేస్తున్నాడు అలాగే. కాబట్టి ఈ కృప దేవుడికి ఎంతో ఉంది. కాబట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అందరం మన వస్తుకొని ఆరాధించాలి. దేవుని మనం ఆరాధించాలి. ప్రవేశించినప్పుడు ఎంతో ఘన స్వాగతాన్ని దేవుడు కలిగారు. పనితో కూడా చేసే పనులు మనం చదువుకోవచ్చు.
మంచి సాక్ష్యాన్ని బట్టి నిజంగా ప్రభా మంచి సమర్పణ జీవితాలు ప్రభా ఎవరు తగినట్టుగా వాళ్ళు చక్కగా సమర్పించిన కృపలను మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మేమేమైనా అయ్యున్నాము అది నీ కృపలనే తప్ప మాత్రం మేము ఏమీ చేయలేము ప్రభా. మాత్రం మేము చేయలేదు వారు ప్రభా నాయన. అందరిని బట్టి ఎంతో స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుచుకుంటూ ప్రభా ఈ క్రెడిట్ అంతా కూడా ప్రభా అసలు మేము ఉన్నామంటే మా కలిగినవన్నీ మీవే ప్రభా. అయ్యా మాకు ఉన్నవన్నీ కూడా మీవే. మేము మీ వారు అయ్యా. మీరు మా దేవుడు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్ప సిలువ కార్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా హృదయపూర్వకమైన ఆరాధనలు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎవరు చెప్పేవాడు చెప్పచ్చు. ఈ వీక్లో ప్రభు చేసిన కార్యాలు ఎవరు చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా చిన్న సాక్షి చెప్పాలని చెప్పచ్చు. దేవుడు చక్కగా మన వారం అంతట్లో కూడా దేవుడు అంటే నాకు భయం ఏమి లేదు. రేహాన్ బాగోకపోతే టెన్షన్ వచ్చింది. ఒకరోజు నైట్ మన సోమవారం నైట్ ఏమవుతుంది దానికి ఊపిరిపోతే నాకు తెలియదు అతిథి పడుతుంది. నన్ను వచ్చి రేహాన్ ఊపిరాడలేదు అని లేదు. అయితే దాన్ని స్ప్రే చేసినా దానికి ఊపిరి ఆడలేదు. సాక్సీడ్ నుంచి ఒక 10 minutes 5 minutes నుంచి అలా ఉంది కానీ చెప్పలేదు మాకు. అంటే వాళ్ళ అయిపోయింది. సరే స్ప్రే తనకి ఇచ్చిన కూడా స్ప్రే చేసిన తనకు సరే అని చెప్పేసి ఆలు పెట్టేసి దాన్ని పెట్టే ఆలోచనకు 5 minutes అప్పుడు కనీసం తను బాగా జ్వరం చేసింది. అంటే బాగా దగ్గు జలుబు బాగా ఉంది. సరే అని చెప్పేసి అయినా తను చూసి బాధేస్తుంది అనేసి భయం అయితే రాలేదు. నేను ఒకటంటే దేవుడు మా దేవుడు సరిగ్గా మీరు ఆడుకుంటూ చెప్పారు ఏంటంటే దేవుడు బలహీనతకి దేవుడు సహాయం చేస్తాడు. మా ఆయన మనకి సహాయం చేసేది. తర్వాత ఎమోషన్ కూడా వచ్చింది. మళ్ళీ సరే ఆయన దేవుడు బలహీనతకు సహాయం చేస్తాము. నమ్ముకోదగ్గ సహాయకుడు కదా అని మేము అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 2-3 రోజులకి హాస్పిటల్ తీసుకెళ్ళాం. చెవులకు వచ్చిందంటే తీసుకెళ్తే అది జలుబు వల్ల టాబ్లెట్ అయిపోయింది. జ్వరం తగ్గింది కానీ జలుబు తగ్గదు. యూనివర్సిటీ నార్మల్ వాంతులు అయ్యి ఒక 2 days తగ్గిపోయింది. అయితే నేను రీసెంట్గా తన కళ్ళు కొంచెం పచ్చకొని మొహం లాగేసిందని మళ్ళీ టెన్షన్ పెట్టాను. ఆయన నేను విశ్వాసం కోరుకున్నాను. దేవుడు టైఫాయిడ్ కలిగేసింది. ఈ తెగులు మా దగ్గర రాదు అన్నాడు. అతనికి జ్వరాలు వస్తూ ఏమొస్తుంది టైఫాయిడ్ మలేరియా అని ఫస్ట్ అలాంటిది నేను ఒకటి అయ్యా దానికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఎప్పుడు బాధపడతానే ఉంటుంది. మళ్ళీ ఇస్తే ఇంకా వీక్ అయిపోతుంది. అందుకని ఆ బ్లడ్ టెస్ట్లో తనకి ఏది రాకూడదు, నార్మల్గా రావాలని నేను ఆ క్షణం చేసేటప్పుడు మనసులో అనుకున్నాను. భయం వేసి సరే ఆయన మళ్ళీ నార్మల్గా ఉండాలి, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అప్పుడు తను అనుకున్నప్పుడు రిపోర్ట్ రావాలని తనకి ఏమీ లేదు, నార్మల్గా ఉంది. తను కూడా అమ్మ నాకు మళ్ళీ నాకేం అంటే తను అసలు ఏం మామూలుగా ఏం తెలియదు. నేనేం తెలియకూడదు అని మళ్ళీ ఏడుస్తుంది, బాధపడిపోతుంది. మళ్ళీ అంటే టెన్షన్ చూసి నాకు అంటే దేవుడు అలా సహాయం చేస్తాడు. ఇంకోటి వచ్చి ఆదికాండం నేను కొత్త నిబంధన అయిపోయింది. ఆదికాండం చదువుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దేవుడు నాకు అంటే ఎలా చెప్తూ వచ్చాడంటే ఫస్ట్ ఎప్పుడు నేను చదువుకున్నప్పుడు దేవుడు సృష్టించాడు ఇట్లాగే తెలిసింది. అంటే నాకు దేవుడు అక్కడ చెప్తున్న మాటలు నేను కొన్ని రాసుకున్నాను. అంటే ఫస్ట్ అధ్యాయం నుంచి దేవుడు అంటే నేను ఈ మాట బట్టి కూడా దేవుడు నువ్వు ఒక్క మాటతో దేవుడు సృష్టినంతా సృష్టించావు అంటే ఆయన సర్వాధికారి. ఈ పిల్ల కూడా నువ్వు సహాయం చేయగలవు, సర్వాధికారి, సర్వం నీకు అధికారం ఉంది కదా. ఆ పిల్ల కూడా స్వస్థపరచు అని అట్లా చెప్పినప్పుడు అంటే నాకు కొన్ని మాటలు గౌరవ రాస్తున్నా. ఆయన సర్వాధికారి, ఏ పని చేసినా సంపూర్తిగా చేస్తాడు. ఎట్లా అంటే ఆయన భూమిని ఆకర్షించినప్పుడు మొత్తం పని కూడా ఎక్కడ ఆకర్షించగా సంపూర్తిగా చేస్తాడు. ఇలా ఉండదు. అయితే మనుషులను ప్రేమించే వ్యక్తి ఎలా అంటే దేవుడు అవన్నీ చేసినప్పుడు ఆకాశం కలుగును కావాలంటే కలిగింది, భూమి కలుగును కావాలంటే కలిగింది, జంతువులు అట్లా. కానీ దేవుడు తన స్వరూపంతో తన కోరికతో మనం సృష్టించాడని చెప్పాడు. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు మనలాగా అంటే మనకు సంతోషం వస్తుంది. కానీ దేవుడు ఆయన కోరికతో మనం సృష్టించాడు. అంటే ఆయన మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నాకు
సాహసం పోయింది. దేవుడు సాహసం పోయింది. అక్కడి నుంచి దేవుడు తనకి ఆ పౌరుల నుంచి బయటకు వచ్చారు. శ్రమ వచ్చింది. ఎందుకు వాళ్ళు దేవుడు చెప్పిన పని చేయకుండా సర్పం మోసగించబట్టి నమ్మబట్టి వాళ్ళు తినేస్తారు. అక్కడ వాళ్ళ శ్రమ వచ్చింది, వాళ్ళ వేదన వచ్చింది, వాళ్ళ పిల్లలు కనే విషయంలో అంత శ్రమ, బాధ, వేదన. అంటే దీన్ని తీసుకుని ఏంటంటే దేవుడు చెప్పిన పని దేవుడు ఏదైనా వద్దు అని చేసినప్పుడు శ్రమ వస్తుంది, దానికి నష్టం వస్తుంది, చాలా బాధ కష్టం వస్తుంది. నేను అక్కడ అంటే నేను ఇదివరకు చదువుకున్నా, అంటే నేను దేవుడిని నేను తీర్మానం రాసుకోవాలి, కొన్ని ఎలా ఉందో రాసుకోవాలన్నప్పుడు నేను లిస్టులో నేను వాక్యాన్ని కూడా బాగా చదవకుంటే నాకు రాలేదు. నాకు చదివి అర్థం నువ్వే చెప్పు, నాకు నేర్పించాలని నేను రాసుకున్నాను. అలా నేను రాసేటప్పుడు ఇట్లా నాకు మొదటి నుంచి దేవుడు నాకు అలా చెప్తూ వచ్చాను. ఈ రోజు వచ్చి కయ్యోని నేర్పేవాడు 4వ అధ్యాయం చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడు దాంట్లో కయ్యోను మంచిగా ఉండేది, హేబేలు చెడ్డగా ఉంటాడు, కయ్యోను మంచిగా ఉంటాడు. అయితే తన కోపం వల్ల క్రియగా మారి తన అన్నం చంపేసే వ్యక్తి. అంటే మన కోపం అది ఎక్కువసేపు ఉండకూడదు. అలా ఉండడం వల్ల కోపం మనలోని చెడ్డగా మారిపోయి ద్వేషం నుంచి ఇతరుల పట్ల గాయపరిచేవారిగా కూడా ఉంటుంది అని అక్కడ ఆ వ్యక్తి ద్వారా నేను అట్లా ఉన్నప్పుడు శాపం కూడా వస్తుంది. తను ఇంత గొప్ప శాపం నేను తట్టుకోలేము అన్నప్పుడు కూడా తను బాధపడతాడు, దేవుడి సన్నిధి నుంచి కోల్పోతాడు. అంటే మనం దేవుడు కొంచెం అవకాశం మనం ఏదైనా ఇస్తే మనలో క్రియరూపంగా దాచి అది దేవుడు దూరం చేసి శాపంగా మనం తెచ్చుకుంటాము అని నేను అర్థం ఈ మాసం. సాక్షి అందుకుండా మెయిన్ ఏంటంటే తన జీవితంలో జరిగిన ఈ వీక్లో జరిగిన 2 వేళ్ళు జరిగింది. రోజుకి రేఖకు దేవుడిచ్చిన రోజు తర్వాత మరి ప్రభుత్వ సహవాసం చేసుకున్నప్పుడు తన వాక్యంలో ఎక్కువగా ఆనందిస్తుంది. ఆ వాక్యం ఎలా చదువుకుంటుంది అనే విషయంలో చక్కగా చక్కగా మన వాక్యం చదివేటప్పుడు అలా అన్వయించుకుని చదువుకుని మంచిగా చాలా మీకు అన్వయం. ఇప్పుడు తను చదువుకుని చెబుతా అంటున్నాడు, అది నేను చదువుతున్నాను, ఎవరు చదువుతున్నాడు, అందరూ చదివాను. కానీ తను చదువుకున్నప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే తనకి ఇచ్చిన తలంపులు అనమాట, తలంపులు అనిపిస్తుంది. చాలా కూడా చెప్తారు. బాగా సలీజనం బాగా తెలిసి ఎక్కువ ఎప్పుడన్నా ఆపరేషన్ రెండు షాప్ వెళ్ళి నాకు టాబ్లెట్ అని చెప్పి తీసుకుని ఇంటికి వేసుకుని పుడుకున్న కన్నా ఇలా బాగా జ్వరం చేసేస్తాను. సీరియల్ జ్వరం వచ్చింది, అమ్మాయి కూడా తెలిసింది. అమ్మాయి తీసుకెళ్తున్నది హాస్పిటల్ చేయించుకున్నా, నువ్వు కూడా చేయించుకోవాలి. నాకేమి ఇంటికి చేయించుకోవాలంటే భయం. ఇంటికి వచ్చాను కదా ఎక్కలేదని భయపడుతున్నాను. సరే టాబ్లెట్ వేసుకున్నా జ్వరం తగ్గింది పోతే రెండు వెళ్ళేసి పోతే పొద్దున కూడా సాయంత్రం వేస్తున్నాం, తగ్గుతుందే వస్తుంది. నిన్న కూడా వచ్చింది, అమ్మాయి నువ్వు కూడా చేయించుకోవాలి, అమ్మ నాకు ఇంజక్షన్ నిన్న కూడా డాక్టర్ గారు కూడా అమ్మాయి చేయించుకోమా బాగలేదు అంటే నాకు భయపడిసి ఉన్నారు మా అబ్బాయి నేను లోపల రాత్రి తట్టుకున్న పొద్దున తనకు పడగట్టుకున్నాను. ఎక్కడికి పడగట్టుకుని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను 3 రోజులు చేయించుకోమంటున్నాను. నేను నాకు ఇంజక్షన్ ఎక్కువ ఉండాలి, నా క్యారెక్ట్ ఆడి ఉంటున్నాము ఇప్పుడే వెళ్ళాడు. అయ్యింది నాకు చేయిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మన అమ్మాయి పట్టుకోవాలి, లైన్లో కావాలి, కాసేపు నిలబడి కాసేపు పక్క కాసేపు వదిలేకపోవాలి. సరే మాకు ముందు చీఫ్ కట్టి చేస్తాను, లైన్లో నిలబడిన అమ్మాయి నిలబడి నేను రమ్మంటాను. అమ్మాయి నేను కూర్చుకుంటాను, నిలబడలేను అమ్మాయి లాభం చెప్పి తీసుకెళ్ళిపోతున్నా రక్త పరీక్షకి ఇచ్చాను. నేను ఆరాధనకి వెళ్ళలేదు, ఎప్పుడు రక్షణ పొంది నాకు ఆరాధన పగలేదు, నాకు ఆరాధనకి వెళ్ళాలని కన్ఫ్యూషన్ చేయలేదు. రక్తమే తీశారు సౌరనాథమ్మ ఆ పరీక్షలు చేస్తున్నాడు. అసలు లేకపోయా కాళ్ళు చేసి బాగా మిగిపోతాయి, అయిపోతుంది అలా కట్టుకుని అర్థమైంది. తర్వాత వచ్చేసాను అన్నమాట ఆరాధన రావాలని ఎందుకంటే మనం ఒకటి ఇప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే దర్శనంగా ఆరాధన వెళ్ళాలి అని ఒక చిన్న ఆశ చెప్పండి అమ్మాయి బాగుంటుంది కానీ అక్కడ చూసారు ఆశ మనకు సాగకూడదు. ఆ పరిస్థితి మన శరీరం క్షీణించిపోయినా మన ఆశ మాత్రం ఉంటే చాలా దేవుడు ఖచ్చితంగా దేవుడు అదనమాట ఇంకా చెప్తారు.
ప్రార్థన చేయాలి. ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఎవరు చెప్తారు? ఇలా చక్కగా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఈ కంపల్సరీగా మనం చేయాల్సిన పని. క్రమాలు కూడా మనం తప్పకుండా వారం ఒక రోజు చదువుకోవాలి. రేపు మొదటి తారీఖు నుంచి మాత్రం యవనస్తులు మనకి యవనస్తులు ఎవరెవరు ఉన్నారంటే స్రవంతి, తర్వాత మాధుర్య, వాసుడి, తర్వాత కీర్తన, తర్వాత శృతి కూడా మన యవనస్తులు కూడికి వచ్చింది. కానీ మీ నలుగురు మెయిన్ అన్నమాట. మెయిన్ ఈ నలుగురు ఫస్ట్ తారీఖు చక్కగా పంపించండి. ప్రార్థన చేసుకుంటాం. నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని ప్రభుత్వం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల ప్రభుత్వని ప్రవేశం తరపుని ఇవ్వబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని గురించి ఇది మీకు పక్కన ఆశయం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పింది. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఇప్పుడు తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి జ్ఞాపకం చేసుకున్నానయ్యా. ఇలా ప్రతి ఆదివారం కూడా ప్రభావ కూడి వచ్చిన బిడ్డలందరూ కలిసి చక్కగా మరి ఇలా రొట్టె తీసుకుంటున్నారయ్యా. ఈ రొట్టెని మీరు ఆశీర్వదించండి, ప్రజలందరినీ దీవెనకరంగా ఉంచండి అయ్యా. నిజంగా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి అయ్యా ఇంకో మరలా మీరు త్వరగా రాబోతున్నారు. మీ రెండవ రాకడ సమీపంగా ఉందయ్యా. దాని కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచడానికి సహాయం చేయండి, కృప చూపించండి. యోగ్యులుగా మేము అందరూ కూడా ఈ మనలో చేయవలసిన కృప అందరికీ అనుగ్రహించి మనం తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. సిద్ధపడిన వారు ఇప్పుడు చూపించినట్టు ప్రార్థన పరంగా మీరు తీసుకుంటారు. ఎవరైతే చక్కగా ప్రతి ఆదివారం నాడు పరిశీలన చేసుకొని ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, వాళ్ళు దాని గుర్తు ఏంటంటే పరలోక రాజ్యానికి మేము సిద్ధపడుతున్నాం. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధపడుతున్నాం, ఆయన తీసుకెళ్తాడు అనే నిరీక్షణ కలిగి చేయడం ఆయన ఉంచినారు. మనం చేయడానికి మనం వేసుకోవడంలో విశ్వాసం ఉంచాలి. ఉంచడమే కాదు, మనం చక్కగా మన మనసు మార్చుకొని రోజు ప్రార్థన చేసుకొని చక్కగా వాక్యం చదువుకునే మంచి జీవితం ఉంటే మరి అలాగే పాల్గొని సునిమితం బాప్తిసం తీసుకున్న వాళ్ళు చక్కగా ఈ పని చేస్తూ ఉంటారు. మరి దాంట్లో చక్కగా మనం మధ్యలో కొనసాగించాలని ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారమే భోజనం పెరుగుట ఆయన పాత్రలు ఎత్తుకొని నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీనికి చేయడం చెప్పాను. ప్రభు శరీరం వివేచింపు త్రాగువాడు దానికి శిక్షాత్మకులు రావుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలను రోగులు ఉన్నారు, చాలా మంది తెలుస్తున్నారు. అయితే మనం విమర్శించినట్టుగా తీర్పు పొందకపోవడము. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకే స్తోత్రాలు. రక్షణ జ్ఞాపకం చేసుకునే ఎవరైతే సిద్ధపడుతున్నారు అయ్యా, మరి వాళ్ళలో మేము మా హృదయాల్లో, మా ఆలోచనలో, మా తల్లిలో ఎక్కడ తప్పిపోయినా ప్రభావ వాటిని మళ్ళీ తిట్టుకుంటూ అయ్యా మీరు అన్ని చేత కడుక్కుంటూ ప్రభావ ఇంకెప్పుడు మేము చేయకూడదు ఆయన. అయ్యా ప్రతి పాపం మీద మాకు చేయాలి బట్టి ఆ జయము ఆ తుది శ్వాస వరకు పాపం మీద మేము ఓడిపోకుండా ఆయన మమ్మల్ని గెలిపించాలి ప్రభావ. మీ సిద్ధ రక్తం చేత అది మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో చక్కగా మేము రోడ్డు ద్రాక్షరసం తీసుకుంటా ఉన్నాం. ఈ ద్రాక్షరసం చేత మా హృదయాలను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అట్లయితే ద్రాక్షరసం తీసుకుంటున్నాం. Rata me
స్తోత్రమైన పరిశుద్ధుడా, తండ్రి ప్రభా, ఈ రోజు నాయన కూడా నడిపించి అందరితో ప్రార్థించడానికి మాకు మంచి సమయం నడిపించుకోగా ఆయన ఇప్పుడున్న ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాడని మొదటిగా ప్రభా మరి ఆయన తండ్రి దేవా మీకే స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రవీణ్ బట్టి తన బిడ్డలైన వినోష్ శ్రవంతి రియాలేఖ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని పెట్టడం తీసుకుంటారు. ఈ వీటిలో ప్రభావ చక్కగా ఉన్నాయన నేను వినోష్ విషయంలో ప్రభావ అలాగే అనేక విషయంలో మీరంతా కూడా చూపించారు. అనేక విషయంలో ఎంతో సహాయం చేశారు. నిజంగా ప్రభావ మీరు ఇచ్చిన మాటలు కూడా తెలుసుకుంటారు. 6 మార్లు కలిగిన మరి ఆయన చెప్పినట్టుగా 7వ పాద నుంచి కూడా తప్పించిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీకు తెలిసిన ప్రభావ సంపూర్ణమైన కృపను అందించే దేవుడు, తగిన దానికంటే ఎక్కువగా శ్రమించే దేవుడు కాదు ప్రభావ. ప్రతిదీ కూడా నేర్పిస్తున్న దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాను. రవివాడు చేస్తున్న వ్యాపారాన్ని నేర్చుకున్నానయ్యా. తన షాపులో ఉన్న ప్రతి బిడ్డతో ప్రార్థన చేస్తున్నాను. అందరినీ రక్షించండి అయ్యా. ప్రతి ఒక్కరు రక్షించాలి. ఆ రోజున తమకు ప్రార్థన చేస్తామని సన్నిధిలో కృప చూపించాలి. సహాయం చెప్పినవా అయ్యా, మీరు దర్శించండి ఆయన. అయ్యా ఎన్నో ప్రభావం కూడా నేను మీ హస్తాలు అభినంచుకుంటాను. దేవ మీ ఆత్మకాలను మీ పక్షాన్ని జరిగించుకుంటున్నా. అలాగే ఆయన తండ్రి ఇలాగే ప్రతి ఆదివారం మీ సన్నిధిలో చక్కగా కూర్చోవడానికి అయ్యా అలా కూర్చొని ప్రభావం అనేక విషయాలు అనుకోవడానికి సహాయం చేయండి. అలాగే మరి ముఖ్యమైన తీసుకున్న ప్రభావం అయ్యా రాజుగారు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ హస్తాలు అభినంచుకున్నాను. అయ్యా మీరు కృప చూపించండి. ఆయన ఆత్మ క్షేమం కొరకు ఆయన ఆత్మలో ఎదుగుదల ప్రార్థిస్తున్నాను. పిల్లల కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎవరసలు స్వామ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా మీరు కృప చూపించండి, ఆశీర్వదించండి. అయ్యా ఆయన పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా అలాగే ముఖ్యంగా ఇక్కడ తండ్రి ఇప్పుడు సాక్షి చెప్పిన అయ్యా ప్రభావం దర్శనం ప్రార్థన చేస్తున్నాను. మరి నిజంగా ఉదయం ప్రభావం అయితే ప్రార్థన రాలేమో అనుకున్నాను. కానీ ఇచ్చిన ఓపిక బట్టి బలాన్ని బట్టి వేసుకోవచ్చు. అయ్యా తనకు వచ్చిన డబ్బు అయ్యా ఇన్ఫెక్షన్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంతి కూడా సరిగా మరి ఆరోగ్యం బాగోదయ్యా. నేను కూడా మాతో చెప్తా వచ్చిన ప్రభావ నుంచి చూపించండి. అయ్యా లోపల చూపించండి. అయ్యా మీరంతా పరీక్షించుకున్నాం. అడగండి, పరిశుద్ధపరచండి. అయ్యా మీరంతా పరీక్షించుకుంటున్నాం ప్రభావ. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశ్చర్యమైన కార్యాన్ని అప్పటి పట్ల తగిలించండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రభుత్వ తండ్రి నీకే స్తోత్రాలు, జీవాధిపతి నీకే స్తోత్రాలు అయ్యా. మరి కీర్తన స్తుతి నిర్దేశం కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రీలో కూడా ప్రాచీనంగా ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఆకర్షించుకోండి. చక్కగా నిలబెట్టండి. ప్రతి విషయం నుంచి కూడా రూపించండి. సమాధానం స్థిరపరచండి. అన్ని విషయాలు చక్కగా తెలియజేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ధనలక్ష్మి మాదిరిగా వాసి కూడా ప్రార్థన చేస్తున్నాను. చక్కగా మరి గుడికి మాదిరిగా సహాయం చేస్తారు. వాళ్ళు చక్కగా డిసిప్లిన్ చక్కగా వాక్యం చదువుకొని వాళ్ళ విషయాలు సహాయం చేయండి. వాళ్ళు ఏం చదువుకున్నారు ఆ విషయాలను చక్కగా ధ్యానించడానికి సహాయం చేయండి. ప్రభావ అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా మొదలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభావ మీకే స్తోత్రాలు. అలాగే దాని ప్రతిభ జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతిభ వాళ్ళ పిల్లలు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ బ్యాచ్ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ ఏరియా కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే సరస్వతి కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వంశీ కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి తెలుసుకోవడానికి సహాయం చేయాలి. అయ్యా మంచి అవకాశాలు కోరుకుంటున్నాను. ప్రభావ అయ్యా వారి విషయంలో అదే ప్రపంచంతో ప్రార్థించుకుంటే తప్ప నువ్వు కనిపించుకోవాలి. వాళ్ళు కనిపించుకోవడానికి సహాయం చేయ ప్రభావ నీకే ప్రార్థిస్తున్నాను. అయ్యా అలాగే ప్రతి సమయంలో మీకు ఇలా స్థితిస్తున్నాను. ప్రభావ ఆయన జైలు ప్రజల దోషిత దిశగా ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యంగా ప్రజలకు మంచి ఆరోగ్యంగా ఉన్నాయా. ఏదో కూడా చక్కగా మీరే చొరవ చూపించండి, సహాయం చేయాలి. మంచి బ్రాండ్గా చేసుకోవడానికి సహాయం చేయాలి. ఆత్మకాల పక్షాన్ని తగ్గించుకోండి. మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభావ దగ్గర దేవాన్ని స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఆత్మలకు ఆత్మను వదులుకోవడం, ఆత్మను ఎదుగుదలకు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రతి జ్ఞాపకం చేసుకోండి. పైన జరుగుతున్న సండే పరిచయం కూడా ఆశీర్వదించండి. ప్రభావ అయ్యా మీకే స్తోత్రాలు. అలాగే ఎవరైతే ఈరోజు మరి అయినా కొత్తగా ప్రభావం చుట్టుపక్కల వారిని ఆకర్షించుకోండి. అయ్యా ఇంకొక అపార్ట్మెంట్స్ ప్రజలు కూడా దర్శించండి. అయ్యా మీ ప్రాంగణాన్ని దర్శించండి. మీ ఆత్మకాలను మీ పక్షాన్ని జరిగించుకోండి. ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ హస్తాన్ని అప్పగించుకుంటూ మా ప్రభుత్వ రక్షకులున్నాయి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. Sonar
మకరందము జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము నీవి రక్షణానందమాయమి నాట్యమాడేను నాంతరంగము నీవి రక్షణానందమాయమి సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల భారసుడా జీవింతును నీచం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. కూడిక ముగింపులో మరి ఈ వారం కార్యక్రమాలు ఒకసారి చేయడం ప్రారంభిస్తున్నాం. అదే సోమవారం ఉదయం 12 గంటలకి జేబీ భవనంలో మరి కుటుంబ ప్రార్థన కూడిక ప్రతి సోమవారం పెట్టేసుకున్నాం. చక్కగా ఈ వారంలో ఈ గుడితో మా కుటుంబాలను కూడా ఈ నెల కంప్లీట్ అయిపోయింది. వచ్చిన 12 గంటలమ్మ గుర్తుపెట్టుకుంది. ఇంకా సోమవారం నెక్స్ట్ ఏంటంటే బుధవారం మొదటి తారీఖు వచ్చినాం. ఏప్రిల్ 1 తారీఖు ఈసారి కృతజ్ఞత కొడితే తెనాలన్నమాట. తెనాలి రాత్రి 5 గంటలు సాయంత్రం 6:30 గంటలకు మీరు చక్కగా వచ్చేసినట్టు 6:30 to 7 మధ్యలో 7 గంటల పెడతాం. మెసేజ్ కూడా పెట్టాలి. మరి చక్కగా కృతజ్ఞత కొడిగా ఏప్రిల్ 1 బుధవారం నాడు అయిపోయిన నెక్స్ట్ గురువారం ఏం లేదు ఇక్కడ. శుక్రవారం అంటే ఈసారి గుడ్ ఫ్రైడే వచ్చింది. అందుకని ఇప్పుడు ఆదివారం ఎట్లా జరిగిందో అట్లాగే జరుగుతుంది. సేమ్ 2 గంటల అయితే 3:30 క్లోజ్ చేసుకుంటాం. జస్ట్ అప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఉన్నాం కాబట్టి చక్కగా ప్రార్థన చేసుకుంటాం. వాక్యం చెప్పుకొని అందరికీ చక్కగా ప్రభుని ఆరాధించి ముగించుకుంటాం. త్వరగా గుడ్ ఫ్రైడే అనమాట గుర్తుపెట్టుకొని చక్కగా మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. తెలిసిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలి. చక్కగా కావాలండి మేము గుడ్ ఫ్రైడే ఆ రోజు అయిపోతాం. ఏదైనా శనివారం ఒకసారి మనకి మొదటి శనివారం వచ్చింది. మేము ఫస్ట్ శనివారం చర్చిలో 12 గంటలకి ఇక్కడ 11:30కి చర్చిలో 11:30కి మనం బైబిల్ స్టడీ మొదటి శనివారం బైబిల్ స్టడీ. మీకు అయిపోయి బట్టి నెక్స్ట్ ఆదివారం ఏంటంటే మనకి గెస్ట్ వచ్చినాం ఆ రోజు. అప్పుడు కూడా ఆరాధన మామూలుగా ఉంటుంది. ఆ రోజు చక్కగా మరి మామూలుగా ఆరాధన ఉంటుంది. ప్రారంభం చేసుకోండి. ఈ వారం అనమాట. మ్యాక్సిమం ఏంటంటే బుధవారం సాయంత్రం మీరు అవుట్ ఆఫ్లో రావాలంటే తెనాలి రావాల్సి వస్తుంది. రేపు వైద్య రావాలి అంతే. ప్రార్థన చేసుకోండి. రేపు ఫస్ట్ తారీఖు సాయంత్రం కూడా మళ్ళీ విషయాలు చెప్తాను. దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఒక విషయం మాకు చెప్పేసి ఆల్రెడీ యవనస్తులు చెప్పాల్సిన విషయం చెప్పేసాను. యవనస్తులు ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం ఆ గ్రూప్లో పెడతాను. ఆ గ్రూప్లో మెసేజ్ చూస్తూ ఉంటాను. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రతి ఒక్కరు మీ హస్తాలు అప్పగించుకున్నాను. మళ్ళీ మీ చదువు అయితే మేనలో ప్రభావ పిల్లలు కూడా బీబీఎస్ పెట్టాలనుకున్నాము. మరి అక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ఇక్కడ జాయిన్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రాం వేయించండి. అందరూ చక్కగా కలిసి చిన్న పిల్లలకి ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రాం వేయించండి. అలాగే ప్రభావం ముఖ్యంగా రేపు రెండో శుక్రవారం కూడా ఆన్లైన్ ప్రేయర్ కూడా మరి వీక్ 12 పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఇంకా మరి ఈ వీక్లో ప్రభావ సాయంత్రం కృతజ్ఞత కూడిక, అలాగే ప్రభావం ఆరాధన, అలాగే శుక్రవారం జరిగే కూడిక ప్రార్థన చేస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుని చక్కగా నడిపించండి. మరి అన్ని విషయాలు చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యంలో ఇంకా చక్కగా మేము ఆరాధించగలగాలి. ఈ విషయంలో మా భాష స్కూల్ ఏమి లేకుండా సహాయం చేయండి. ఎప్పుడు మేము ఆయన చక్కగా చేయడానికి సహాయం చేయండి. మరి ఈ వీక్లో చక్కగా మీరు ఆలోచన చేసిన వచ్చి మాటలన్నీ కూడా వాళ్ళు చక్కగా మరి ఆలోచించాలి, అర్థం చేసుకుని చక్కగా ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. అందరికీ చక్కగా నిలబెట్టండి. ఈ వీక్ కూడా అందరికీ మంచి ఆరోగ్యం తెచ్చండి. రేపు ఖచ్చితంగా
కీర్తి ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభుత్వం ముఖ్యంగా ఇచ్చిన మానవులు కూడా జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ప్రతిఫలాలు కూడా ఉపయోగించండి. వచ్చిన ప్రజలందరినీ మీకు అసలు అప్పగించుకుంటూ మా ప్రయాణాలు తోడుగా ఉండి ఈ యొక్క సహవాసం చుట్టూ ఈ మందిరం చుట్టూ నచ్చి వేసి చక్కగా చూపించుకోవాల్సిన వేడుకు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ బంధాన్ని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుకున్నాక. ఆమేన్.